వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. తెలంగాణలో పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ కి, ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి పాలీసెట్ రాసి ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, మీకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కి సంబంధించినటువంటి, అంటే కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి అప్డేట్ అండ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ రోజున మీరు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి వెళ్ళాలి, మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకుని ఏ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్తే మీ యొక్క సర్టిఫికెట్లు వెరిఫై చేస్తారు, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అనేది మీకు పూర్తిగా వివరించడం జరిగింది. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా తెలంగాణ పాలీసెట్ యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది, బ్రాంచ్ వైజ్ గా ఏ కాలేజ్ వస్తుంది అనేది. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు పాలిటెక్నిక్ జాయిన్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మన యొక్క ఛానల్ అనేది డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో కమింగ్ టు ద వీడియో వచ్చేసరికి, మేజర్ గా ఈ యొక్క నోటిఫికేషన్, ఎంటైర్ నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, మీకు ఇక్కడ సైట్, ఏ సైట్ అంటే tgpolyset.nic.in, ఈ వెబ్సైట్ లో మీ యొక్క అప్డేట్ అనేది ఉంటుంది. అది ఫస్ట్ స్టెప్, tgpolyset.nic.in, అదొక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి షెడ్యూల్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్. ఇక్కడ ఏంటి అంటే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే ఇవన్నీ, వీటన్నిటికీ కూడా 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు, అంటే ఈ నెల జూన్ 20వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా మీకు ఈ యొక్క ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం, అంటే మీ యొక్క డేటా ఎంట్రీ చేయడం, కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఫీజు ఏదైతే ఉందో అది ఆన్లైన్ లో పే చేయడం. నెక్స్ట్ మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్ నే హెల్ప్ లైన్ సెంటర్స్ గా పెడతారు. ఏ హెల్ప్ లైన్ సెంటర్ కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఏ డేట్ అండ్ ఏ టైం మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు అనేటువంటి ఆప్షన్ అనేది 20వ తారీఖున మీకు ఇందాక నేను చెప్పినటువంటి వెబ్సైట్ లో ఓపెన్ అవుతుంది. ఆ రోజున ఫిల్ చేయాలి. 20వ తారీఖు నుండి 24వ తారీఖు లోపు, అంటే 5 days మాత్రమే టైం ఉంది. అది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, సెకండ్ స్టెప్ వచ్చేసరికి మీరు స్లాట్ బుక్ చేసుకున్నటువంటి డేట్స్ 22 నుంచి 25వ తారీఖు వరకు, అంటే 4 రోజులు, 22nd, 23, 24, 25, ఈ 4 days లోపు మీరు ముందుగానే హెల్ప్ లైన్ సెంటర్లు ఏమి ఉన్నాయి, అంటే మీ దగ్గరలో ఏ హెల్ప్ లైన్ సెంటర్లు ఉన్నాయి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ ని మీరు బుక్ చేసుకోవచ్చు. అక్కడ స్లాట్ బుక్ చేసుకుంటే ఆ పర్టికులర్ 4 days లో మీకు ఒక స్లాట్ అనేది అలాట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 22వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు, అంటే ఇది థర్డ్ స్టెప్ అండి. 22 నుంచి 27వ తారీఖు వరకు, అంటే ఒక 5 days, 6 days టైం ఉంటుంది. ఆ 6 days లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి, ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ 4 రోజులు చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ కి ఒక మెసేజ్ అనేది వస్తుంది, మీకు లాగిన్ ఐడి అనేది వస్తుంది. నెక్స్ట్ మీకు ఒక ఐసిఆర్ ఫామ్ అనేది ఇస్తారు. మీ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిపోయి మీరు ఏ సర్టిఫికేట్లు సబ్మిట్ చేశారో ఆ యొక్క లిస్ట్ అంతా కూడా వస్తుంది అనమాట. సో ఆ యొక్క లాగిన్ ఐడితో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. లాగిన్ ఐడీస్ వచ్చిన తర్వాత నేను మీకు మన ఛానల్లోనే చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో 27వ తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. 27వ తారీఖున ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత 30వ తారీఖున మీ యొక్క మొబైల్ కి, అంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్, అంటే 27న ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోతుంది. 28న కానీ 29న కానీ 30న కానీ మీకు అలాట్మెంట్ ఎక్కడ వచ్చింది అనేది మీ యొక్క మొబైల్ నెంబర్ కి ఒక ఎస్ఎంఎస్ రావడం అయితే జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్ రాకపోయినా కానీ ఈ యొక్క వెబ్సైట్ లో
మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏమవుతుందంటే పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఈ 30వ తారీఖున సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత 30వ తారీఖు నుండి మీరు కాలేజీలో రిపోర్టింగ్ అనేది చేయాలి. మీకు ఏదైతే పాలిటెక్నిక్ లో వచ్చిందో ఆ కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఎప్పటిలోపు చేయాలి అంటే జూలై 4వ తారీఖు లోపు మీరు రిపోర్టింగ్ చేయాలి. ఇన్ కేసు మీకు ఈ కౌన్సిలింగ్ లో మీకు నచ్చిన కాలేజీ, మీకు నచ్చినటువంటి బ్రాంచ్ మీకు రాలేదు అనుకోండి, అప్పుడు అయినా కానీ మీరు ఆ కాలేజీలో ముందు జాయిన్ అయిపోయి దాని తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో ఇది ఎంటైర్ పాలిటెక్నిక్ అడ్మిషన్ లో జరిగేటువంటి ప్రొసీజర్ అన్నమాట. ఇప్పుడు మీరు సర్టిఫికెట్లు తీసుకుని ఏ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి, ఏ సెంటర్ ని మీరు బుక్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మన గ్రూప్ లో జాయిన్ అయినట్టయితే నేను మీకు పీడిఎఫ్స్ కూడా షేర్ చేస్తాను, అప్డేట్స్ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, కేటగిరీ వైజ్ గా ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ కి సంబంధించి ఇవి ఉన్నాయి. ఆదిలాబాద్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి మంచిర్యాల డిస్టిక్, నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిర్మల్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు నిర్మల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ చేయొచ్చు. నెక్స్ట్ మేడ్చల్ జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామానంతపూర్ హైదరాబాద్ లో సంబంధించినటువంటిది. నెక్స్ట్ మేడ్చల్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్పల్లిలో కూడా మీ యొక్క సర్టిఫికేట్లు వెరిఫై చేసుకోవచ్చు. ఈ లిస్టును బేస్ చేసుకుని మీరు మీకు దగ్గరలో ఏది ఉంది అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ముందే. హైదరాబాద్ ఇక్కడ ఇంకోటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసబ్ ట్యాంక్ లో కూడా మీరు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైదరాబాద్ లోనే క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒకటి ఉంది. నెక్స్ట్ సికింద్రాబాద్ లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఈస్ట్ మారేడుపల్లిలో ఒక పాలిటెక్నిక్ ఉంది, అది కూడా ఒక హెల్ప్ లైన్ సెంటరే. నెక్స్ట్ పెద్దపల్లి డిస్టిక్ వచ్చేసరికి గోదావరి కని యూనివర్సిటీ పీజీ కాలేజీలో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ జగిత్యాలలో ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని ఉంది. ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జగిత్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది కరీంనగర్ కి వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్లలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఖమ్మం జిల్లాలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇవి కాకుండా ఇంకా భద్రాద్రి కొత్తగూడెం లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ రుద్రంపూర్, నెక్స్ట్ మహబూబ్ నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, నెక్స్ట్ నాగర్ కర్నూలు పాలెం ఎస్వి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చేస్తారు. జోగులాంబ గద్వాల్ డిస్టిక్ వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్లో చేస్తారు. నెక్స్ట్ వనపర్తి కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, నెక్స్ట్ మెదక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, నెక్స్ట్ సంగారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్, నెక్స్ట్ సిద్దిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ, నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సూర్యాపేట, నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ యాదగిరిగుట్ట దగ్గరలో వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అక్కడ. నెక్స్ట్ కామారెడ్డి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కూడా చేస్తారు, గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ లో వెరిఫికేషన్ చేస్తారు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వికారాబాద్ లో కూడా చేస్తారు అనమాట. నెక్స్ట్ అలానే ఇంకా కొన్ని భూపాలపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భూపాలపల్లిలో కూడా పాలిటెక్నిక్ కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే చేస్తారు. నెక్స్ట్ జన్గాను ఏబివి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చేస్తారు. నెక్స్ట్ మహబూబాబాద్ వచ్చేసరికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్ లో చేస్తారు. హన్మకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆఫ్ సుబేదరి దాంట్లో కూడా చేస్తారు. వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో టోటల్ గా 32 సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 32 సెంటర్స్ లో మీరు ఏదైనా కానీ ఇక్కడ ఇచ్చినటువంటి స్లాట్స్ బేస్ చేసుకుని మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్లాట్ బుక్ చేసుకోండి. 23 నుంచి 20 ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం అంటే 20వ తారీఖు నుంచి 24 వరకు షెడ్యూల్ బుక్ చేసుకోండి. 22 నుంచి 25 లోపు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అటెండ్ అవ్వండి. తర్వాత 22 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్ గా మా యొక్క టీం అనేది మీకు రెస్పాండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం
మీకు ఇంకా కూడా ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి డౌట్ ఉంది, మన యొక్క ఛానల్లో ప్రతి ఒక్క బ్రాంచ్ కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి బ్రాంచ్ ఏ బ్రాంచ్ తీసుకుంటే జాబ్ ఎలా ఉంటుంది, హైర్ ఎడ్యుకేషన్కి ఎలా వెళ్ళాలి అనేది. సో మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోతే కనుక ఒక్కసారి చూడండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.